హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే చికెన్ ఫ్రై అయితే చేసుకుందామండి. చూడండి, బోన్లెస్ చికెను శుభ్రంగా కడిగి తీసుకున్నామండి. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా అండి, 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. ఇవైతే ఇందులో వేసేసుకుందాము. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. చికెన్ ఫ్రై రసంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. నేను సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదండి. ఒక స్పూను ఫుల్గా 1 స్పూన్ అయితే కారం తీసుకున్నాను. అయితే కలిపేసుకుందాం. మసాలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు ఇది పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్కి ఉప్పు మసాలా మొత్తం బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో కలర్ కోసం నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తానండి. ఫుడ్ కలరు మీ ఇష్టము, నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తానండి. రెడ్ ఫుడ్ కలరు కొద్దిగా యాడ్ చేసుకుందాము. మరీ ఒక అవసరం లేదండి, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఫుడ్ కలర్ బదులు కాశ్మీరీ కారం వస్తుంది కదండి, కారం తక్కువగా ఉంటుంది, ఎరుపుగా కనిపిస్తుందండి. అది యూజ్ చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర అయితే అవైలబుల్గా లేదండి, అందుకే లైట్గా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను నేను. చూడండి, మొత్తం కలిపేసాను. ఇది ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందామండి. ఈ మసాలాలన్నీ పట్టిన తర్వాత నేనైతే చూపిస్తాను. చూడండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఈ గిద్దతో 5 గిద్దలు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ నూనె అయితే కాగాలి. కాగిన తర్వాత మనము చికెన్ అయితే ఫ్రై చేసుకుందాము. చూద్దామండి. చికెను అరగంట పాటు రెస్ట్ ఇచ్చాం కదా, దీనికి మసాలాలు మొత్తం చక్కగా పట్టినాయండి. అరగంట రెస్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే కాగింది. ఒక్కొక్క పీసు ఇందులో వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. ఆయిల్ ఎక్కువగా వేస్తే వేస్ట్ అయిపోతుందండి, అందుకే తక్కువగా తీసుకున్నాను ఆయిల్. 2 సార్లుగా ఈ చికెన్ మొత్తం ఫ్రై చేసేసుకుందాం. ఇది మొత్తం ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుందామండి. ఇదైతే వేగనిద్దాం. ఇదైతే వేగిన కదా, రెండో సైడ్కి తిప్పుకుందాం. మొత్తం రెండో సైడ్కి తిప్పుకుందామండి. చూసారు కదా, చక్కగా రంగు వచ్చినవి. రెండో సైడ్ కూడా దాన్ని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. చూడండి, రెండో సైడ్ ఇక్కడ వేగుతుంది కదా, ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, ఇవైతే వేగినాయి కదా, ఎక్కువగా వేగి ఇలా ఉంటే సరిపోతుంది. ఇదైతే ప్లేట్లోకి తీసేసుకున్నాం. చూడండి, చక్కగా వేగిపోయింది. ప్లేట్లోకి అయితే తీసుకున్నాం. ఇదే నూనెలో మిగతా పీసులు కూడా వేపుకుందామండి. ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందామండి. చూడండి, ఇది కూడా వేగిపోయింది. తీసేద్దాం ప్లేట్లోకి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాం. ఇవి కూడా ఇందులో వేసేసుకున్నామండి.
చూడండి ఇవైతే వేయించినాయి కదా, ఇందులోనే పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని ఇవి కూడా వేగనిద్దామండి. చూడండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం మసాలా వేసుకుందామండి. చికెన్ మసాలా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తక్కువ టైంలో చికెన్ ఫ్రై ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు అరగంట రెస్ట్ ఇచ్చే టైం లేకపోతే మసాలా మొత్తం కలుపుకొని అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలానే ఇది రసంలోకి పప్పుచారులోకి దేనికైనా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. పకోడీలు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలానే మీరు లైక్ చేయండి. లైక్ చేసి ఫాలో చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.